ఆనంది ఆదిత్యకి హారతిచ్చి లోపలికి తీసుకువచ్చి జీవన చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన సునంద. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పాపే మా జీవన్ జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. నేనే తప్పు చేశాను అంటే ఎలా ఒప్పుకుంటాను? ఈ పెళ్లి గురించి నువ్వు కావాలని ఇలా నాటకాలు ఆడుండొచ్చు కదా. నువ్వు ఒక పెద్ద లాయర్వి. నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరగలవు. లేని సాక్ష్యాలు సృష్టించి నువ్వు ఖచ్చితంగా ఉన్నట్టు సృష్టించగలవు అంటూ అనంగానే నువ్వు అలా అంటావని తెలుసు. ఇన్ని సాక్ష్యాలుండగా కూడా నువ్వు బుకాయిస్తావని తెలుసు. ఇన్ని పనులు చేసిన దానివి ఇలా బుకాయించడంలో నీకు కొత్తేముంది? అందుకనే అసలైన సాక్ష్యం, చివరిగా ఈ సాక్ష్యం చూస్తే ఖచ్చితంగా అన్ని నిజాలు బయటపడతాయి అంటూ షార్ట్ వీడియోస్ తీసిన అబ్బాయిని అయితే తీసుకువచ్చి వాళ్ళ దగ్గరున్న వీడియోనైతే బయట పెడుతుంది ఆనంది. అప్పుడే ఊర్వశి కారులో మత్తు పదార్థాలు పెట్టడం ఇవన్నీ కూడా క్లియర్గా వీడియోలో అయితే ఉంటాయి. ఈ వీడియో సృష్టించలేము కదా ఊర్వశి, ఇప్పుడేమంటావు? ఇందులో ఉన్నది నువ్వు కాదంటావా అంటూ అడుగుతూ ఉంటుంది ఆనంది. అవును, అందులో ఉన్నది నేను కాదు, ఇది కూడా ఎవరో కావాలని చేసుంటారు అంటూ ఊర్వశి అయితే చెప్తూ ఉంటుంది. కావాలంటే ఒక్కసారి చూడండి, అక్కడ చేతి మీద టాటూ ఉంది, నా చేతుల మీద టాటూ ఏమీ లేదు కదా అంటూ అనంగానే అప్పుడు ఇక జిరాఫీ ఫోన్ అయితే తీసుకుని జిరాఫీ ఫోన్లో ఉన్న ఫొటోస్ అయితే బయట పెడుతుంది ఆనంది. జిరాఫీ ఫోన్లో ఉన్న ఫోటోలో ఊర్వశి చేతి మీద టాటూ అయితే ఉంటుంది. ఈ టాటూ ఏంటి అంటే నిజాలు బయట పడిపోతాయన్న భయంతో కెమికల్స్ ఉపయోగించి నీ చేతి మీద ఉన్న టాటూ పోయేలా చేశావు. కానీ ఈ ముందున్న సాక్ష్యాలు పోయేలా చెయ్యలేవు కదా, ఇప్పుడేమంటావంటూ ఆనంది అయితే నిలదీస్తూ ఉంటుంది. ఇక చేసేదేమీ లేక ఊర్వశి అయితే మౌనంగా ఉంటుంది. వీళ్ళది సాంప్రదాయ కుటుంబం, ఎంతో గౌరవప్రదమైన కుటుంబం అన్నారు కదా అత్తయ్య గారు. ఒక్కసారి నా ఫోన్లో ఉన్న వీడియో చూడండి. వీళ్ళది పెద్ద దొంగల కుటుంబం, దొంగతనం చేస్తూ ఎలా దొరికిపోయారో చూడండి అంటూ ఇక ఊర్వశి తల్లి తండ్రి వీడియో కూడా బయట పెడుతుంది ఆనంది. అది చూసిన సునంద ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక పోలీసులు అయితే ఊర్వశిని అరెస్టు చేసి తీసుకుని వెళ్తారు. ఇక ఊర్వశి తల్లి తండ్రిని కూడా అరెస్టు చేయడంతో ఇక ముగ్గురిని కూడా పోలీస్ స్టేషన్కి అయితే తీసుకుని వెళ్తారు. అప్పుడు ఇక శశికాంత్ అయితే అడుగుతూ ఉంటాడు, సునంద ఇప్పటికైనా నీ కోపం పోయిందా? ఆనందిని అర్థం చేసుకుంటావా అంటూ అనంగానే లేదు, ఊర్వశి చెడ్డదని నిరూపించింది, కానీ మన ఇంటి పరువు పోయేలా చేసింది తన కాదని నిరూపించుకోలేకపోయింది కదా. మన ఇంటి పరువు పోయేలా చేసిందనే తనని బయటికి గెంటేశాను. ఇప్పుడేదో ఊర్వశి నిజ స్వరూపం బయట పెట్టి తన ఇంట్లో అడుగు పెట్టేయాలి అంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? నేను ఎట్టి పరిస్థితిలో తనని క్షమించలేను అంటూ సునంద అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు ఇంతలో ఆదిత్య అయితే ఆనందిని తీసుకుని వెళ్ళి ఆనంది మెడలో తాళైతే కడతాడు. ఇక ఆనందితో కలిసి 7 అడుగులు వేస్తాడు. ఆనంది, మన పెళ్ళి అన్ని సంప్రదాయాలతో పూర్తయింది. ఇక మన బంధం ఎప్పటికీ విడిపోదు, మనం ఎప్పటికీ కలిసే ఉంటాము అంటూ ఆదిత్య అయితే ఆనందిని పట్టుకుని సంతోషంగా చెప్తూ ఉండగా ఇంతలో ఇదంతా చూసి సునంద అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే జీవనైతే చూసారు అత్తయ్య గారు, బావగారు కూడా మీ మాట వినకుండా, మీ మాట అంటే గౌరవం లేకుండా ఆనంది మెడలో తాళి కట్టారు. మన బంధం ఎప్పటికీ విడిపోదు అంటున్నారు. ఆనంది అలా మాయ చేస్తుంది, ఇప్పటికైనా నిజ నిజాలు తెలుసుకోండి అంటూ జీవన్ అంటూ ఉండగా అప్పటికి సునంద అయితే అక్కడి నుంచి కోపంగా అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో జీవన్ అయితే ఆనంది, నువ్వు బావగారిని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టలేవు, ఈ దెబ్బతో నిన్ను కూడా బయటికి నెట్టేస్తారు, బావగారిని బయటికి నెట్టేస్తారు, ఇక ఇంటి కోడలుగా నేనే మహారాణిలా ఉండొచ్చు అంటూ ఇక జీవన్ అయితే అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక వెంటనే జీవన్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక ఇంతలో ఆనంది అయితే, ఆదిత్య గారు, అత్తయ్య గారికి కోపం వచ్చినట్టుంది, వెళ్ళిపోయారు, ఇప్పుడు మీతో మాట్లాడతారో లేదో, మిమ్మల్ని ఇంట్లోకి రానిస్తారో లేదో,
మీరు అత్తయ్య గారు మాట్లాడకపోతే ఉండలేరని నాకు తెలుసు. మీరు బాధపడితే నేను సహించలేను అంటూ ఆనంది అంటూ ఉండంగా, లేదు ఆనంది, ఇన్ని రోజులు అమ్మ కోసమే నువ్వు ఎంత బాధపడినా, నీ జీవితం ఎంత అన్యాయం జరుగుతున్నా నోరు మూసుకుని ఊరుకున్నాను. ఇంతకుముందు అందరూ కూడా నిన్ను అనరాని మాటలన్నీ అన్ని అవమానిస్తూ ఉంటే అమ్మ కోసమే సహిస్తూ మౌనంగా నోరు మూసుకుని ఊరుకున్నాను. కానీ ఇప్పుడు కూడా నేను అమ్మ గురించి ఆలోచించి నీ మెడలో తాళి కట్టకపోతే నిన్ను శాశ్వతంగా దూరం చేసుకుంటాను. అమ్మ నాకు జీవితాన్ని ఇచ్చింది, కాదనడం లేదు. అదే జీవితం నువ్వు లేకపోతే నాకు శాశ్వతంగా దూరమైపోతుంది. అమ్మని ఎలా దూరం చేసుకోలేనో నిన్ను కూడా అలాగే దూరం చేసుకోలేను. నువ్వు నా జీవితంలో ఉండాలి. ఆనంది లేకపోతే ఆదిత్య జీవితం వేస్ట్ అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అమ్మ కోపం తొందరలోనే తగ్గిపోతుంది. అమ్మ మన మీద కోప్పడినా ఖచ్చితంగా మళ్ళీ అర్థం చేసుకుంటుంది అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక శశికాంత్ అయితే సరే పదండి ఇంటికి వెళ్దాము అంటూ ఇక శశికాంత్ అయితే అంటూ ఉంటాడు. ఏం జరిగినా నేను చూసుకుంటాను అంటూ చైతన్య అయితే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరినీ కూడా తీసుకుని ఇంటికైతే వెళ్తారు. అప్పుడే ఇంతలో ఇక జీవన్ అయితే అనుకుంటూ ఉంటుంది, రండి మీకుంటుంది అత్తయ్య గారి చేతిలో. ఖచ్చితంగా లగేజ్ మొత్తం బయటికి విసిరేసి మిమ్మల్ని వెళ్ళిపోమనకపోతే అప్పుడు చెప్పండి అంటూ ఇక జీవన్ అయితే అనుకుంటూ మురిసిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య లగేజ్ తీసుకురావడానికి సునంద వెళ్ళింది అనుకుని మురిసిపోతున్న జీవన్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. సునంద హారతి పళ్ళంతో గుమ్మం దగ్గరికి అయితే వస్తుంది. ఆనంది ఆదిత్య ఇద్దరికీ కూడా దిష్టి అయితే తీస్తుంది. ఇక మీరు లోపలికి రండి, ఆనంది ఆదిత్య ఇద్దరూ కుడికాలు పెట్టి లోపలికి రండి అంటూ ఇక సునంద అయితే చెప్పంగాని అప్పుడే ఆనంది ఆదిత్య ఇద్దరూ కూడా లోపలికైతే వస్తారు. అది చూసి శశికాంత్ చైతన్య ఇద్దరికీ కూడా ఏమీ అర్థం కాదు. ఇదేంటి, మనం ఒకటి అనుకుంటే ఇక్కడ ఒకటి జరుగుతుంది, అమ్మా ఇంత మారిపోయిందా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు చైతన్య అయితే. అప్పుడు ఇంతలో ఇక జీవనికైతే ఏమీ అర్థం కాదు. అదేంటి అత్తయ్య గారు, మీరు అంత కోపంగా వచ్చారు కదా, మరి ఇక్కడేంటి ఏమీ తెలియనట్టు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు హారతిచ్చి అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే సునంద అయితే జీవన చెంప పగలగొడుతుంది. ఏంటి, ఏమీ తెలియనట్టు ఆహ్వానిస్తున్నానా? అన్నీ తెలుసుకున్నాను కాబట్టే, ఇప్పుడు నా తప్పేంటో తెలుసుకున్నాను కాబట్టే ఆనందిని లోపలికి రాణిస్తున్నాను. ఇంటి పరువు పోయేలా చేసింది ఆనంది కాదు, నువ్వు. శిక్ష పడవలసింది నీకు, కానీ ఏ తప్పు చేయని ఆనందికి శిక్ష పడింది. తప్పు చేసిన నువ్వు మాత్రం జడ్జాగా ఇంట్లో మహారాణిలా ఉన్నావు. ఏ తప్పు చేయని ఆనంది మాత్రం శిక్ష అనుభవిస్తూ అందరికీ దూరంగా ఒంటరి జీవితాన్ని గడిపింది. తన జీవితం అలా అవ్వడానికి కారణం నేను. నిజ నిజాలు తెలుసుకోకపోవడం తప్పు నాది. ఇప్పుడు అసలు నిజం తెలుసుకున్నాను. అసలు నిజం ఎలా తెలుసుకున్నాను అనుకున్నావా? నువ్వు కిడ్నాప్ చేసి దాచిపెట్టావు కదా రిపోర్టర్ని, నిజాలు ఎక్కడ బయటపడిపోతాయని. ఆ రిపోర్టర్ తప్పించుకు వస్తూ నా కారు కింద పడ్డాడు. అప్పుడే నన్ను చూసి అన్ని నిజాలు బయట పెట్టాడు. అన్ని నిజాలు సాక్ష్యాలతో సహా నాకు చూపించాడు. అప్పుడు అర్థమైంది నేను ఎంత తప్పు చేశానో, ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో. తప్పు చేసింది ఎవరో తెలుసుకున్నాను. నీలాంటి తప్పు చేసిన వాళ్ళని ఊరికనే వదలకూడదు కదా, నీకు కూడా ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఆనందినంటే మెడ పట్టుకుని బయటికి గెంటేశాను. నిన్ను మెడ పట్టుకుని బయటికి గెంటేదేముండదు. నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నువ్వు చేసిన తప్పు నీకు తెలిసేలా చేస్తాను. నువ్వు చేసిన తప్పులకి జీవితాంతం శిక్ష అనుభవించేలా చేస్తాను. ఆనంది ఎంత నరకం అనుభవించిందో అంతకన్నా ఎక్కువ నువ్వు బాధపడేలా చేస్తాను. నువ్వు చేసిన తప్పులు మళ్ళీ చెయ్యాలి అంటే నువ్వు జీవితంలో భయపడాలి. ఆ విధంగా నీకు శిక్ష పడేలా చేస్తాను అంటూ సునంద అయితే జీవనికి ఊహించిన షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.
మీరిచ్చే లైక్ మన ఛానల్కి ఎంతో మోటివేషన్ ఇస్తుంది. అలాగే పాపే మా జీవన జ్యోతి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి.